సీతారామరాజును పట్టించిన వానికి 10,000 బహుమతినిచ్చెదనని ప్రకటన చేసితివే. ప్రకటన రుతర్ఫర్డ్, నీ నీచ ప్రకటనకు లొంగి లంచములకు అనుమతించి స్వామిద్రోహము చేయు దూర్తవర్తనులు కారురా మా మన్య ప్రజలు. 10,000 కాదు కదా, 10 కోట్లిచ్చినను ఈ సీతారామరాజును పట్టించునంతటి నీచులు లేరురా ఈ భరతఖండమున. అడవి సింగమును పట్టెదనని ఆర్భాటాలు కూసిన చేతకాని వేటగాడ, వేలు వెదజల్లి ఒక్క విప్లవ వీరుని పట్టలేని అసమర్థుడనని చాటుకొంటివా? దానికి తోడుగా మీ నాయకుడెందుండెనో చెప్పెదరా లేదాయని మా మన్య ప్రజానీకంబును మారణహోమమునకు గురి చేసెదవా? నిండు చూలాండ్లను నిర్దాక్షిణ్యంగా రోడ్లపై కీడిపించి అమానుష ప్రకృతం వెట్టవి కట్టాటహాసమరించెదవా? కడుపులో చల్ల కదలడి మా మన్య ప్రజల మనసులో మరువరాని మనోవేదన రగొల్పెదవా? నీ పాపములకు నిష్కృతి లేదు, నీవు క్షమార్హుండవు కావు. నాగరికత, మీరు మాకు నాగరికత నేర్పుటయా? ఈ నేల వేవేల సంవత్సరాల క్రితమే చతుర్వేదములను 18 పురాణాలను కలిగిన వేదభూమి. భారత భాగవత రామాయణాలతో మానవ జీవన గమనాలను వివరించిన సనాతన ధర్మభూమి. భవ్యమైన భగవద్గీతను బోధించి దివ్యమైన మార్గనిర్దేశము గావించిన కర్మభూమి. సాగర జలమంతా ఒక్క గుక్కిట పుక్కిట పట్టిన అగస్త్యుడు, పంతంతో త్రిశంకు స్వర్గాన్నే సృష్టించిన విశ్వామిత్రుడు వంటి మహిమాన్వితులనేగాక ఆదర్శ పాలకులు, అవక్ర పరాక్రమవంతులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి ఎంతోమంది ఉత్తమోత్తములను గన్న పురిటి గడ్డరా నా ఈ భారతదేశం. ఈ గడ్డన పుట్టిన బిడ్డలంతా ఏకమై ఒక్కసారిగా ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోయే మీరెంత, మీ పటాలమెంత? అమ్మా, మాటలతో మభ్యపెట్టి ప్రాణము దిగదలిచితివా మేజర్ గుడాల్? ఒక్క తూటాతో పోయే ప్రాణము కాదురా ఇది. కాల్చరా, కాల్చు. మా మన్య ప్రజల మాన ప్రాణాలను కాపాడేందుకు నా మరణమే పరిష్కారమైతే కారణము కూడా అడగకుండా భరతఖండం ముంగిట విప్లవ తోరణమవుతాను. స్వాతంత్ర సమరాగ్నిలో నేను ఒక సమిధనవుతాను. ఒక్క సీతారామరాజు మరణంతో ఈ రణము ఆగేది కాదురా. ఒక్కొక్క రక్తపు బొట్టుకు ఒక్కొక్క సీతారామరాజు జన్మించి మీ బ్రిటిష్ పాలనను అంతం చేయుట తథ్యం. ఇది భవిష్యత్తులో జరగబోయే సత్యం. అమ్మా భరతమాత, మరుజన్మలో కూడా నీ బిడ్డడుగా పుట్టి నీ ఒడిలోనే పెరిగి నీలో కలిసిపోయే వరాన్ని ప్రసాదించు తల్లి. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం.